హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను విశ్వపతి, హైదరాబాద్లో కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. మనం ఈ సెషన్లో వార్తల్లోని వ్యక్తుల్లో ఇది రెండో భాగంగా కొనసాగుతుంది. వార్తల్లోని వ్యక్తుల్లో మనం గతంలో వార్తల్లో వ్యక్తుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నియామకాలపైన డిస్కస్ చేశాం. ఈ యొక్క వార్తల్లో వ్యక్తుల్లో మరికొన్ని ముఖ్యమైనటువంటి నియామకాలు పర్టికులర్గా ఈ సంబంధించిన సెషన్లో ఈ యొక్క అధ్యక్షులు అంటే వివిధ దేశాలకు నూతనంగా ఎంపికైనటువంటి అధ్యక్షులు, ప్రధానమంత్రులు, వాటితో పాటుగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రచారకర్తలు ఆ నియామకాల విషయంలో కొన్ని సంస్థలకు కొన్ని కార్యక్రమాలకు ప్రచారకర్తలపైన మనం డిస్కస్ చేద్దాం. మరి ఒక 2018లో ఇవన్నీ కూడా ఈ వార్తల్లో ఉన్న వ్యక్తులన్నీ కూడా 2018లో జరిగినటువంటి ఒక పరిణామాలపైన మనం అధ్యయనం చేస్తాం. మరి 2018 సంబంధించినటువంటి పరిణామాల్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇదేంటంటే నేపాల్ సంబంధించినటువంటి నేపాల్ ప్రధానమంత్రి ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ కొత్తవారు రావడం జరిగింది. మా నేపాల్ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ మరి నేపాల్కి నూతన ప్రధానమంత్రిగా మరి ఎన్నిక కావడం జరిగింది. బహదూర్ తాపస్థానంలో షేర్ బహదూర్ తాపస్థానంలో నేపాల్కి కొత్త ప్రధానిగా నియమితమైన వారు అంటే ఖడ్గ ప్రసాద్ శర్మ. సో ఈ కోణంలో మరో అంశం గమనించాలి. నేపాల్కి ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ కాగా నేపాల్కి మరి రెండవసారి అధ్యక్షురాలిగా నేపాల్కి తొలి మహిళ అధ్యక్షురాలు అనమాట. ఈమె మళ్ళీ రెండవసారి కూడా ఆమె ఎన్నిక కావడం జరిగింది. ఆమె ఎవరు అని చెప్పేసి అంటే బిద్యాదేవి బండారి గారు ఎన్నిక కావడం జరిగింది. సో ఈ రెండు అపాయింట్మెంట్స్ మనకి నేపాల్ కోణంలో మనకి ఇంపార్టెంట్ గా మనం చెప్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ ఆర్మేనియా దేశానికి మరి నూతన అధ్యక్షుడిగా మరి నియామకం కావడం జరిగింది 2018లో. అతని పేరు ఏంటంటే ఆర్మేనియా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఆర్మెన్ సర్కిసిమన్. ఈ సర్కిసిమన్ అనే వ్యక్తి ఆర్మేనియాకు నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్మెన్ సర్కిసిమన్ అనే వ్యక్తి మరి ఆర్మేనియాకు నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. సో నెక్స్ట్ మరి ఇలాంటి అపాయింట్మెంట్స్ మనం గమనించినట్లయితే మరి జర్మనీ దేశానికి ఛాన్సలర్ అంటాం. జర్మనీ దేశంలో మరి ఛాన్సలర్ పదవి మన భారతదేశంలో ప్రధానమంత్రి పదవితో సమానంగా ఉంటుంది. మరి అయితే జర్మనీ దేశానికి ఛాన్సలర్ గా 4వసారి ఎన్నికయ్యారు. అంటే 4వసారి ఆమె ఎంపికైంది. ఆమె ఎవరంటే ఏంజెలా మెరికెల్. మరి ఏంజెలా మెరికెల్ గారు జర్మనీ దేశానికి ఎన్నోసారి ఛాన్సలర్ గా కావడం జరిగిందంటే 4వసారి నియమితులు కావడం జరిగింది. సో అది అంశం ఒకటి మనకి ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఈరోజు మరొక అంశం మీరు గమనించినట్లయితే ఈరోజు రష్యా దేశానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎవరంటే అతను మరొకసారి నియమితులు కావడం జరిగింది వ్లాదిమిర్ పుతిన్. అయితే వ్లాదిమిర్ పుతిన్ రష్యాకు ఎన్నోసారి అధ్యక్షుడు అయ్యాడు అన్నప్పుడు 4వసారి రష్యాకు అధ్యక్షుడు అయ్యాడు. సో అంశం కూడా మనకి ఇంపార్టెంట్. దాంతో పాటుగా మరొకటి పెరు దేశానికి మనకు తెలుసు పెరు దేశ రాజధాని లిమా అంటాము. సో మరి ఇలాంటి పెరు దేశానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మరి పెరు దేశానికి అధ్యక్షుడిగా నియమితులైన వారు మార్టిన్ విజ్ కర్రా. ఈ మార్టిన్ విజ్ కర్రా అనే వ్యక్తి మరి వారు 2018 సంవత్సరంలో పెరు దేశానికి అతను అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. సో ఇలాంటి అంశాలు మనకి ఈ యొక్క అధ్యక్షుల విషయంలో మనకు అడుగుతూ ఉన్నాడు. దాంతో పాటుగా మరొక అంశం ఈరోజు ఈ జార్జియా దేశానికి మరి తొలి మహిళ అధ్యక్షురాలుగా నియమితులైన వారు ఎవరంటారు? జార్జియా దేశానికి తొలి మహిళ అధ్యక్షులుగా నియమితులైన వారు ఎవరంటే సో జార్జియా దేశానికి తొలి మహిళ అధ్యక్షులుగా నియమితులైన వారు ఎవరు అని చెప్పేసి అంటే సలోమ్ జురిచిషివి. మరొకసారి గమనించండి. జార్జియా దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలు సలోమ్ జురిచ్ అంటారు. జురిచి
షిబీలి మరొకసారి జార్జియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన వారు సలోమ్ జురిచి షిబీలి. సో అంశం గమనించండి, ఇది జార్జియా దేశం. అంటే తొలి మహిళ అంటే మహిళల ప్రాధాన్యతలపై అడగడానికి, మరి మహిళల ప్రియారిటీ పైన అన్నప్పుడు, ఉమెన్ ప్రియారిటీ పైన అన్నప్పుడు అలాంటి బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతో పాటుగా ఇటీవల కొంచెం సంక్షోభంలో ఉన్న దేశం మనం తెలుసు, అది అరబ్ దేశం, యెమెన్ దేశం. మరి యెమెన్ దేశానికి ఇటీవల ఎన్నికలు జరిగాయి 2018లో. మరి యెమెన్ దేశానికి ప్రధానమంత్రికి ఎవరు నియమితులయ్యారంటారు? మరి యెమెన్ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఎవరంటే మావిన్ అబ్దుల్ మాలిక్. ఈ మావిన్ అబ్దుల్ మాలిక్ అనేవారు యెమెన్ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. ఒకసారి మనము రాసినవన్నీ కూడా మరొకసారి మనము మాట్లాడుకుందాం. నేపాల్ ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ. నేపాల్కు రెండవసారి అధ్యక్షురాలుగా నియమితులైన వారు, నేపాల్కు తొలి మహిళా అధ్యక్షురాలు, ఆమె పేరు విద్యాదేవి భండారి. ఆర్మేనియా దేశానికి అధ్యక్షుడిగా నియమితులైన వారు ఆర్మెన్ సర్కిసెమన్. జర్మన్ దేశానికి ఛాన్సలర్గా నాలుగవసారి నియమితులైన వారు ఏంజెలా మెరికెల్. రష్యా దేశానికి నాలుగవసారి అధ్యక్షుడిగా నియమితులైన వారు వ్లాదిమిర్ పుతిన్. రష్యా దేశానికి అధ్యక్షుడిగా నాలుగవసారి నియమితులైన వారు వ్లాదిమిర్ పుతిన్. మరి పెరు దేశానికి అధ్యక్షుడిగా నియమితులైన వారు మార్టిన్ విజుకర్రా. తర్వాత జార్జియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు, ఇది కొంచెం ఇంపార్టెంట్ ఏరియా మనకి మిగతా వాటితో పోలిస్తే. జార్జియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన వారు సలోమ్ జురిచ్ షిబీలి. యెమెన్ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులైన వారు మావిన్ అబ్దుల్ మాలిక్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే నేపాల్లో ప్రధానమంత్రులు ఈ మధ్యకాలంలో మారారు 2018లో. షేర్ బహదూర్ తాపా స్థానంలో మనం కొత్త ప్రధానమంత్రి రావడం జరిగింది. మనకి పుష్ప కమల్ దాహల్ ప్రచండ కూడా ప్రధానమంత్రిగా పనిచేశాడు. సో దాని తర్వాత ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ. సో ఇలా మారుతున్నారు కాబట్టి కొత్త ప్రధాని మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ప్రధానమంత్రిగా పనిచేసిన వారైతే ఎవరంటే ప్రచండ అసలు పేరు పుష్ప కమల్ దాహల్ ప్రచండ, కన్నా ముందు షేర్ బహదూర్ తాపా. లైక్ దట్ ఇక్కడ ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ గుర్తుపెట్టుకోవాలి. ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ. మరి నేపాల్ ప్రస్తుత ప్రధాని ఎవరంటే ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ. తర్వాత నెక్స్ట్ ఈ జార్జియా తొలి మహిళా అధ్యక్షురాలు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి, సలోమి జురిచి షిబీలి. ఇక దీంతో పాటుగా మరొక అంశం మనం గమనించినట్లయితే ఇరాక్ దేశానికి ఎన్నికలు జరగడం. ఇరాక్ దేశంలో మరి ఆ ఎన్నికలు జరిగిన తర్వాత ఇరాక్ దేశానికి నూతన అధ్యక్షుడు రావడం. మరి ఇరాక్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు వచ్చారని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఎవరు వచ్చారు? ఇరాక్ దేశానికి ఇక్కడ కూడా సంక్షోభం ఉన్నటువంటి దేశంగా ఉంది ఇరాక్ దేశం. మరి ఇరాక్ దేశంకు నూతన అధ్యక్షుడు నియమితులైన వారు ఎవరంటే బర్హం సలి అనే వ్యక్తి మరి అనేవారు ఇరాక్ దేశానికి నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. దాంతో పాటుగా ఇటీవల కాలంలో మనకు మాల్దీవుల దేశంలో రాజకీయ సంక్షోభం కారణంగా ఇక్కడ అధ్యక్షుడు జైలు పాలు కావడం. తర్వాత నెక్స్ట్ ఈ మహమ్మద్ నౌషీద్ సంక్షోభం ద్వారా అక్కడ అమీన్ అబ్దుల్ గయీం నేతృత్వ పోగొడంతో మళ్ళీ ఎన్నికలు జరగడం, అంటే రాజకీయ సంక్షోభం జరిగింది. కాబట్టి అక్కడ మాల్దీవుల దేశానికి మరి నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికల్లో గెలిచిన వారు ఎవరు అని చెప్పేసి అంటే ఇబ్రహీం మొహమ్మద్ సలి. ఇది ఇద్దరు కూడా అధ్యక్షులే, ఇబ్రహీం మొహమ్మద్ సలి. సో ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఏరియాగా మనం గుర్తుపెట్టుకోండి. ఇద్దరు కూడా ఇరాక్ అధ్యక్షుడు బర్హం సలి, తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు ఎవరంటే ఇబ్రహీం మొహమ్మద్ సలి. దీని తర్వాత నెక్స్ట్ మనకి పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంట? పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిగా మరి నియమితులైన వారు ఎవరు అని చెప్పేసి అంటే అతను అరీఫ్ అల్వి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందినవారు, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినవారు, పీటీఐ అంటారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినటువంటి అరీఫ్ అల్వి పాకిస్తాన్కి అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా మనకు తెలుసు, పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా మన వార్తల్లో ఉన్నాడు, మాజీ క్రికెటర్ అతను ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. మరి ఇమ్రాన్ ఖాన్ అతను ఏ పార్టీకి చెందినవాడు అంటే
పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ. ఇద్దరు కూడా పీటీఐ అనే పార్టీకి చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అంటారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినవారు సో ఇమ్రాన్ ఖాన్. సో ఈ ఇద్దరు వ్యక్తులతో పాటు పాకిస్తాన్ లో మరొక వ్యక్తి కూడా మనకి అపాయింట్మెంట్ మనకి ఇంపార్టెంట్, అది కృష్ణ కుమార్ కోహ్లీ. ఓకేనా, కృష్ణ కుమార్ కోహ్లీ. సో ఆ విషయం గమనించండి. ఈ యొక్క పాకిస్తాన్ సంబంధించిన విషయంలో కృష్ణ కుమారి కోహ్లీ. ఏంటి కృష్ణ కుమారి కోహ్లీ అపాయింట్మెంట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈమె పాకిస్తాన్ పార్లమెంటుకు ఎంపికైనటువంటి తొలి దళిత హిందూ మహిళ. తొలి దళిత హిందూ మహిళ కృష్ణ కుమారి కోహ్లీ. ఒక పాకిస్తాన్ పాకిస్తాన్కు పాకిస్తాన్ పార్లమెంటుకు ఓకేనా పార్లమెంటుకు సభ్యురాలిగా నియమితులైన ఒక సెనేటర్గా ఒక సభ్యురాలుగా నియమితులైనటువంటి ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నియమితులైనటువంటి తొలి దళిత హిందూ మహిళ కృష్ణ కుమార్ కోహ్లీ. సో అంశాన్ని వ్యూవర్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీంతో పాటుగా మరొక అంశం మనకు ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి పైన ఒకటి అంశం మనకు ఇంపార్టెంట్ గా ఉంది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి హోదాలో ఇమ్రాన్ ఖాన్ తొలిసారిగా పర్యటించినటువంటి దేశం ఏదంటాడు? సో తొలిసారిగా పర్యటించిన దేశం ఏంటంటే సౌదీ అరేబియా దేశం తొలిసారిగా పర్యటించాడు. కారణం ఏంటంటే ఈ పర్యటన ఇది ఒక బాగా విశేషానికి కూడుకుంది. కారణం ఏంటంటే సౌదీ అరేబియా పర్యటనకి వెళ్ళినటువంటి మన ఇమ్రాన్ ఖాన్ అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు అక్కడ ఈ యొక్క భారత సరిహద్దు వెంబడి పాకిస్తాన్లు చైనా దేశాలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆర్థిక నడవ సిపిఈసిలో భాగస్వామ్యం కావాలని సౌదీ అరేబియాను అక్కడ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఒక వార్తల్లో ఉన్న అంశం కాబట్టి అందు గురించే ఈ యొక్క పర్యటన అనేది మనకి ఇంపార్టెంట్ గా ఉందన్నమాట. సో ఇది ఒక అంశం అన్నమాట. దాంతో పాటుగా మరి మరికొన్ని సంబంధించిన అధ్యక్షులు మనం గమనించినట్లయితే ఈ యొక్క పాకిస్తాన్ లో ఒక రాష్ట్రం ఉంటుంది, అది బలూచిస్తాన్ అంటారు. బలూచిస్తాన్ అనే ప్రాంతాన్ని గమనించినట్లయితే బలూచిస్తాన్ రాష్ట్రానికి బలూచిస్తాన్ రాష్ట్ర హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా తొలిసారిగా నియమితమైనటువంటి మహిళ ఎవరంటారు? తొలిసారిగా నియమితమైన మహిళ ఆమె పేరు తహీర్ సబ్దార్. సో ఇది కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మనం బిట్గా మనం తెలుసుకోవచ్చు. సో ఈ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అలీ అంటే చెప్పగలుగుతాం, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ చెప్పగలుగుతాం. మరి పాకిస్తాన్ దేశంలోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర హైకోర్టుకు తొలిసారిగా ఒక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనటువంటి మహిళ ఎవరంటే జస్టిస్ తహీర్ సబ్దార్. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అలా పాకిస్తాన్ దేశంలో ఒక రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి మహిళ కూడా తహీర్ సబ్దార్. ఈ తహీర్ సబ్దారు ఏ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారంటే అక్కడ బలూచిస్తాన్ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సో అలాంటి అంశం కూడా మనకి ఇంపార్టెంట్. మన దేశంలో కూడా ఇలాంటి మన సంఘటనలు వ్యూయర్స్ గుర్తుకొస్తుంటాయి. సో ఒకసారి మనం దాన్ని రీకాల్ చేద్దాం. మన భారతదేశంలో ఒక రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసేటువంటి తొలి మహిళ ఎవరంటే ఆమె లీలా సేన్. బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఒక రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి మహిళ లీలా సేన్. ఆమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసింది. సో ఇలాంటివి కూడా వార్తల్లో ఉంటాయి. ఇటీవల మనం చనిపోవడం కూడా జరిగింది లీలా సేత్. సో అదొకటి. దాంతోపాటు ఇటీవల కాలంలో వ్యూవర్స్ తెలుసు మన తెలుగు మహిళ జస్టిస్ గార్ల రోహిణి ఢిల్లీ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. దాంతోపాటు ఇటీవల కాలంలో ప్రజెంట్ వారు మన భారతదేశం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హైకోర్టుకు మరి ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైన తొలి మహిళ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హైకోర్టుకు ఇటీవల నియమితులైనటువంటి తొలి మహిళగా మనకు ఉన్నారు. మరి ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళ ఆమె పేరు గీతా మిట్టల్. సో గీతా మిట్టల్ ఆ విషయం కూడా గమనించండి. గీతా మిట్టల్ వ్యూవర్స్ మరొకసారి వినండి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైనటువంటి తొలి మహిళ ఎవరంటే గీతా మిట్టల్. సో ఇలాంటి అంశాలపైన కూడా మనం ఇట్లా డిస్కస్ చేయాలి. అంతేకాకుండా మరి భారతదేశ సుప్రీంకోర్టులో కూడా ఇటీవల కాలంలో కొందరు మహిళలు న్యాయమూర్తులుగా నియమితులు కావడం జరిగింది. ప్రస్తుతం మన భారత సుప్రీంకోర్టులో మహిళలు మరి న్యాయమూర్తులు ఎవరున్నారు అని చెప్పేసి అంటే ప్రజెంట్ మనకు జస్టిస్ భానుమతి
జస్టిస్ ఓకేనా ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, వీళ్ళు ప్రజెంట్ ముగ్గురు పనిచేస్తున్నారు. మరి గతంలో మరి 5 పనిచేశారు. అంటే మొత్తము మన భారత సుప్రీంకోర్టులో ఇంతవరకు న్యాయమూర్తులుగా నియమితులైనటువంటి మహిళలు 8 మంది అనే విషయం గమనించాలి. ఒకరు మనం గమనిస్తే ఇక్కడ ఫస్ట్ భారత సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిగా నియమితులైనటువంటి తొలి మహిళ ఎవరంటే ఫాతిమా బీబీ సాహెబ్, తర్వాత రూమాలాలోని సుజాత, తర్వాత నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఓకేనా రూమాలాలతో పాటు మరొక అంశం మీరు చూస్తే రంజనా ప్రకాష్ దేశాయ్, తర్వాత జ్ఞానసుధ మిశ్రా, తర్వాత ప్రజెంట్ పనిచేసిన వారు భానుమతి, తర్వాత నెక్స్ట్ ఇందు మల్హోత్రా, తర్వాత ఇందిరా బెనర్జీ. సో 8 మందిని మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఒక మహిళా విషయంలో ఇక న్యాయమూర్తుల విషయం ఇలా వచ్చినప్పుడు ఇలాంటి పైన డిస్కస్ చేయాలి. మరొకసారి ఆ 8 మందిని చూద్దాం. ఫస్ట్ ఫాతిమా బీబీ సాహెబ్, రూమాలాల్, సుజాత, రంజనా ప్రకాష్ దేశాయ్, జ్ఞానసుధ మిశ్రా, భానుమతి అంటే ప్రజెంట్ పనిచేసిన వారు భానుమతి, తర్వాత ఇందు మల్హోత్రా, ఇందిరా బెనర్జీ. సో ఇదొకటి మనకు ఈ యొక్క అంటే ఒక న్యాయ వ్యవస్థ పైన మనం మాట్లాడుతున్నప్పుడు అలాంటి డిస్కస్ మనం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మరొక అంశం ఈరోజు కొలంబియా దేశానికి నూతన అధ్యక్షుడిగా 2018 సంవత్సరంలో కొలంబియా దేశము అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు మరి అక్కడ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అన్నప్పుడు ఎవరంటే ఇక్కడ ఇవాన్ డ్యూక్యూ మరి డ్యూక్యూ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవాన్ డ్యూక్యూ కొలంబియా దేశానికి అధ్యక్షుడు ఎవరంటే ఇవాన్ డ్యూక్యూ అనేవారు అక్కడ అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. ఈ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఆస్ట్రేలియా దేశం, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ ఏరియా మనం చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా కూడా ప్రధానమంత్రులు మారిపోతున్న విషయం మనం గమనించాలి. సో అలాంటప్పుడు ఆస్ట్రేలియా దేశంలో ఈ మాల్కమ్ టర్నబుల్ స్థానంలో ఆస్ట్రేలియాకు నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఎవరని చెప్పేసి అంటారు. అతను స్కాట్ మోరిసన్. ఆస్ట్రేలియా దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఎవరంటే స్కాట్ మోరిసన్. సో ఇదొకటి అంశం మనకు కొంచెం ఇంపార్టెంట్ ఏరియాగా మనకు ఉంది. స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియా దేశానికి మాల్కమ్ టర్నబుల్ స్థానంలో నూతన ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. సో ఇవి మరొకసారి మనం బోర్డు పైన రాసిన అంశాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇరాక్ దేశానికి నూతన అధ్యక్షుడు బర్హం సలీం, మాల్దీవుల దేశానికి నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సలీం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇబ్రహీం మహమ్మద్ సలీం. పాకిస్తాన్ నూతన అధ్యక్షుడు అరీఫ్ ఆల్వి, పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. వీళ్ళు పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినవారు. తర్వాత ఈ యొక్క పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ రాష్ట్ర హైకోర్టుకి ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనటువంటి తొలి మహిళ ఎవరున్నారంటే జస్టిస్ తహీర్ సఫ్దార్ అని చెప్పేసి ఉన్నారు. తహీర్ సఫ్దార్. సో అదొకటి అంశం. దాంతో పాటుగా పాకిస్తాన్ పార్లమెంట్ కు ఒక సభ్యురాలిగా ఎంపికైనటువంటి మరి తొలి దళిత హిందూ మహిళ ఎవరంటే కృష్ణకుమారి కోహ్లీ. మరి కొలంబియా దేశానికి నూతన అధ్యక్షుడిగా నియమితులైన వారు ఇవాన్ డ్యూకు. ఆస్ట్రేలియా దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఎవరంటే స్కాట్ మోరిసన్, మాల్కమ్ టర్నబుల్ స్థానంలో నియమితులు కావడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈరోజు ఇటలీ దేశానికి ప్రధానమంత్రిగా పాలోని బెంతాని అనే వ్యక్తి ఉండేవాడు. మరి ఇటలీలో ఎన్నికలు జరగడం, దాని తర్వాత మరి ఇటలీలో సంబంధించినటువంటి మరి పాలోని బెంతాని స్థానంలో ఇటలీకి నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎంపికయ్యారంటే ఇటలీకి నూతన ప్రధానమంత్రిగా ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఎంపికయ్యారంటే గిసెప్పే కాంటే. ఈ గిసెప్పే కాంటే అనే వ్యక్తి ఒక ఇటలీకి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. గిసెప్పే కాంటే. సో ఇదొకటి కొంచెం ఇంపార్టెంట్ మనకి ఏరియాగా ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు మరి మెక్సికో దేశం అనేది వార్తల్లో ఉంది. కారణం ఏంటి? మెక్సికో ఎందుకు మనకి వార్తల్లో ఉందంటే ఈరోజు అమెరికా తర్వాత మెక్సికో దేశాల మధ్య ఒక వివాదాస్పదమైన గోడ నిర్మించాలని ఆ విధంగా ఒకటి వివాదాస్పదమైన అంశం అనేది మనకు కనబడుతుంది. దీని ద్వారా మనకు వార్తలు ఉన్న అంశం ఏంటంటే మెక్సికో తర్వాత అమెరికా దేశాలు కాబట్టి మరి మెక్సికో దేశానికి ఇటీవల నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే అతని పేరు ఆండ్రెస్. ఒక మెక్సికో దేశానికి ప్రెసిడెంట్ గా మన నూతన అధ్యక్షుడిగా నియమితులైన వారు ఆండ్రెస్
మాన్యువల్ లోపెజ్ అనే వ్యక్తి, ఈ ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ అనే వ్యక్తి మెక్సికో దేశానికి ఓకేనా అధ్యక్షుడుగా ఉన్నాడు. అంటే పూర్తి పేరు కూడా ఉంటుంది, ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడర్. సో ఈ ఒబ్రాడర్ అనే వ్యక్తి ఓకేనా ఈ మెక్సికో దేశానికి నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడర్. సో అట్లా ఒక పెద్ద గోడ నిర్మిస్తున్నారు, అంటే మెక్సికో తర్వాత అమెరికా దేశాల పెద్ద గోడ నిర్మిస్తున్నారు కాబట్టి ఆ పేరు కూడా చాలా పెద్దగా ఉంది. అలా అంశాన్ని కొంచెం అట్లా వ్యూయర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అన్ని పేర్లు పెద్దగా ఉండవు కాబట్టి ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడర్ అనే ఒక వ్యక్తి, ఇతను ఎవరంటే మెక్సికో ప్రెసిడెంట్. సో అదొకటి మనకు ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా. ఇక మరొకటి మరి టర్కీ అధ్యక్షుడు, ఇటీవల వార్తలు ఉన్నవాడు మరి టర్కీ అధ్యక్షుడు ఇతను రెండోసారి ఎంపిక కావడం జరిగింది. ఇతని పేరు ఏంటి అని చెప్పేసి అంటాం, అతని పేరు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ సెరిప్ ఎర్దోగన్ అంటారు, ఎర్దోగన్. ఇతను ఓకేనా వార్తలు కూడా ఉంటున్నాడు, ఆ విషయం గమనించండి. టర్కీ అధ్యక్షుడు మనకి టర్కీ సౌదీ అరేబియా ఈ అమెరికా సంబంధాల విషయం మనం డిస్కస్ చేసినప్పుడు ఈ యొక్క సౌదీ అరేబియా దేశానికి చెందినటువంటి ఒక జర్నలిస్టు, అంటే అమెరికా సంబంధించిన పత్రికలో పనిచేస్తాడు అతను. జమాల్ ఖషోగి ఇతను టర్కీలోని ఇస్తాంబుల్లో అతని చంపివేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు టర్కీ అనేది వార్తల్లో ఉంది. దాంతో పాటుగా టర్కీ విషయం మనం గమనించినట్లయితే అక్టోబర్ 29, 2018 టర్కీ దేశం యొక్క 95వ జాతీయ దినోత్సవం సందర్భంగా అక్కడ ఇస్తాంబుల్లో నిర్మించినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారంటే టర్కీ దేశంలో ప్రారంభించారు. కాబట్టి ఆ కోణంలో మరి ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు అనేవాడు మనకు ఇంపార్టెంట్. రెండవసారి కూడా ఎంపికయ్యాడు, అతని పేరే తయ్యిప్ ఎర్దోగన్. సో అదొకటి మనకు ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా. దాని తర్వాత మనకు ఈ బర్బడోస్ అంటారు. బర్బడోస్ ఇది ఒక కరేబియన్ దీవులలో ఒక దేశం ఏదంటే బర్బడోస్. ఈ బర్బడోస్ దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలిగా ఇటీవల మనం ఆ విషయం గమనించాం. తొలి మహిళ అధ్యక్షురాలిగా నియమితులైన వారు ఎవరంటే మియా మోట్లే అనేవారు ఈ బర్బడోస్ దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలుగా నియమితులు కావడం జరిగింది, మియా మోట్లే. సో ఆ అంశం గమనించండి. దీంతో పాటుగా మరొక అంశం చూసినట్లయితే ఈరోజు ఈ మయన్మార్ దేశం సంబంధించిన విషయం. మయన్మార్ దేశానికి మరి ఇటీవల అంటే 2018 సంవత్సరంలో యూ క్యావ్ తిన్ అని చెప్పేసి పేరుంటుంది. ఈ యూ క్యావ్ తిన్ స్థానంలో మయన్మార్ దేశానికి యూ క్యావ్ తిన్ స్థానంలో నూతన అధ్యక్షుడిగా నియమితులైన వారు ఎవరంటే విన్ మింట్. సో ఇది ఒకటే ఇంపార్టెంట్ ఏరియా, ఇది కూడా విన్ మింట్ అనే వారు మరి మయన్మార్ దేశానికి నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది యూ క్యావ్ తిన్ స్థానంలో. ఎందుకు మనకి ఈ అంశం మనకి ఇంపార్టెంట్ అంటే ఈరోజు మయన్మార్లో తెలిసి మీ అందరూ కూడా రోహింగ్యా సంక్షోభం అనేది సంబంధించినటువంటి సంక్షోభం అనేది మనకు కనబడుతుంది. ఈ రోహింగ్యా సంక్షోభాన్ని మనము ఓకేనా చేయడానికి బంగ్లాదేశ్లో రోహింగ్యా శరణార్థులు ఉంటారు. మయన్మార్ నుండి రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వెళ్ళారు ఓకేనా, అలాంటప్పుడు వాళ్ళని శరణార్థులుగా పిలుస్తాం. ఈ రోహింగ్యా శరణార్థుల గురించి భారత్ ఒక చేపట్టినటువంటి సహాయక చర్య ఉంది మనకి ఏంటంటే ఆపరేషన్ ఇన్సానియర్. సో ఇలాంటి అంశాలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ మయన్మార్ అనే దేశం మనకి ఇంపార్టెంట్. అతని పేరు విన్ మింట్. అయితే మయన్మార్ దేశ మనకి స్టేట్ కౌన్సిలర్, మయన్మార్ దేశ ప్రధానమంత్రి ఇక్కడ మనం స్టేట్ కౌన్సిలర్గా పిలుస్తున్నాం. మరి మయన్మార్ దేశానికి స్టేట్ కౌన్సిల్ కూడా వార్తల్లో ఉన్నారు. ఆమె ఎవరంటే ఆంగ్ సాన్ సూకీ. మయన్మార్ దేశానికి స్టేట్ కౌన్సిలర్గా పిలుస్తారు. మరి ఆమె ఆంగ్ సాన్ సూకీ. మరి ఆ ఆంగ్ సాన్ సూకీ పైన మనకు ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు ఏ పార్టీకి చెందిన వారు? ఈ ఆంగ్ సాన్ సూకీ అంటే ఎన్ఎల్డి పార్టీకి చెందినవారు. ఎన్ఎల్డి అంటే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అంటారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీగా మనం పిలుస్తూ ఉంటాం. సో దీంతో పాటు ఇటీవల కాలంలో మయన్మార్లో ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో మనకి ఈ రోహింగ్యా సమస్య, ఆ రోహింగ్యా సమస్యను సాల్వ్ చేసే విషయంలో మరి పరిష్కార మార్గాలు చూడడానికి అంటే అంతర్జాతీయ పరంగా విమర్శలు రావడం వల్ల ఈ మయన్మార్ ప్రభుత్వం
ఏం చేసిందంటే రోహింగ్యా సమస్యను సాల్వ్ చేయడానికి ఒక కమిటీని నియమించింది. అది రొజారియా మనాలో కమిటీ. మనము ఓకేనా, ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఆంగ్ సాన్ సూకీ విషయం. పార్టీ ఏదంటే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ. సో మయన్మార్ పైన మనకు బిట్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఇటీవల కాలంలో మయన్మార్ వాళ్ళు చైనా దేశం సంయుక్తంగా వాళ్ళు ఒక ఆర్థిక నడవను అంటే ఒక ఎకనామిక్ కారిడార్ను నిర్మించబోతున్నారు. దాన్ని మనం NMECగా పిలుస్తాం. ఓకేనా, ఇక్కడ దాన్ని ఎలా పిలుస్తామంటే ఇక్కడ CMECగా పిలుస్తాం. CMEC అంటాం. CMEC అంటే చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్గా మనం పిలుస్తాం. సో అలాంటి అంశాలపైన కూడా మనకు ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. తర్వాత మయన్మార్ పాత పేరు ఏంటి అని చెప్పేసి అంటే అది బర్మా అంట. మయన్మార్కు ఒక భౌగోళిక నామం ఉంది. దాన్ని బంగారు పర్వత శిఖరాల భూమి, ది ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడస్గా పిలుస్తాం. మయన్మార్ ప్రస్తుతం మరి అక్కడ రాజధాని మయన్మార్ రాజధాని నేపీడ అంట. మయన్మార్ రాజధానిగా మనం పిలుస్తాం. మయన్మార్ యొక్క కరెన్సీ ఏదంటే క్యాట్. సో ఇలాంటి అంశాలు కూడా మనము ఖచ్చితంగా అధ్యయనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. దీని తర్వాత మరొక విషయం, ఈ అధ్యక్షుల విషయంలో ఇలా ఒకసారి మనం డిస్కస్ చేసినప్పుడు ఇటలీ ప్రధానమంత్రి గిసెప్పే కాంటే, మెక్సికో ప్రెసిడెంట్ ఎవరంటే అండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రాడర్, టర్కీకి అధ్యక్షుడు రెండోసారి నియమితులైన వారు తయ్యిప్ షరీఫ్ ఎర్దోగన్, బార్బడోస్ కి అధ్యక్షురాలుగా అంటే తొలి మహిళ అధ్యక్షురాలుగా ఉన్నవారు ఎవరంటే మియా మోట్లే. తర్వాత మయన్మార్ కి ఒక నూతన అధ్యక్షుడు ఎవరంటే వింగ్ మింట్, మయన్మార్ కి స్టేట్ కౌన్సిలర్ ప్రెసిడెంట్ ఎవరంటే ఆంగ్ సాన్ సూకీ. సో ఇలాంటి అంశాల తర్వాత మరికొన్ని ఇంకా కొందరు వార్తలు ఉన్న వ్యక్తులపైన మనం డిస్కస్ చేసినట్లయితే, ఇతను మలేషియా అధ్యక్షుడు మనకు వార్తలో ఉన్నాడు. మలేషియా అధ్యక్షుడు మరి మలేషియాకు మరి రెండవసారి ప్రధానమంత్రి అయిన వాడు, మలేషియాకు ఒక ప్రధానమంత్రిగా నియమితులైన వారు. అతను మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఎవరి మలేషియాకు ప్రధానమంత్రి అంటే అతని పేరు మహతీర్ బిన్ మహమ్మద్. మలేషియా ప్రధానమంత్రి మహతీర్ బిన్ మహమ్మద్ అంటారు. మరి మహతీర్ బిన్ మహమ్మద్ సో ఈ విషయాన్ని గమనించినట్లయితే, ఇతను ప్రపంచంలో ఒక దేశానికి ఎక్కువ వయసులో ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఇతను మహతీర్ బిన్ మహమ్మద్. ఇతను 92 సంవత్సరాల వయసులో ఒక దేశానికి ఎక్కువ వయసులో ప్రధానమంత్రి అయిన వారు మహతీర్ బిన్ మహమ్మద్. సో ఆ విషయం గమనించాలి. ఇతను పకటన్ అరప్పన్ అలయన్స్ కూటమికి చెందినవాడు. అంటే పకటన్ అరప్పన్ అలయన్స్ అనే పార్టీ అనమాట. పకటన్ అరప్పన్ అలయన్స్ పార్టీకి చెందినవాడే ఈ యొక్క మహతీర్ బిన్ మహమ్మద్. సో ఇదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియాగా మనకు కనబడుతుంది మలేషియా విషయంలో. మరి నజీబ్ రజాక్ స్థానంలో సో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పదవి కోల్పోయినటువంటి నజీబ్ రజాక్ స్థానంలో మలేషియాకు నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఎవరంటే మహతీర్ బిన్ మహమ్మద్. సో ఎక్కువ వయసులో ప్రధానమంత్రి కావడం జరిగింది. ఇది ఇలాంటి అంశం. దీంతో పాటుగా మరి ఈజిప్ట్ అధ్యక్షుడు మనకు వార్తల్లో ఉన్నాడు. ఈజిప్ట్ అధ్యక్షుడు పేరు ఏంటంటే అబ్దెల్ ఆల్ పతా సీసీ అంటారు. అబ్దెల్ ఆల్ పతే సీసీ అంటారు. అబ్దెల్ ఆల్ పతే సీసీ అని చెప్పేసి అంటాం. సో ఇది అబ్దెల్ ఆల్ పతే సీసీ. సో ఈజిప్ట్ కి ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరంటే అతను అబ్దెల్ ఆల్ పతే సీసీ. సో ఇలాంటి మనకు అక్కడ వార్తలు ఉన్నాడు కాబట్టి మనకు ఆ అంశం పైన కొంచెం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడం జరిగింది. దాంతో పాటుగా సియోరాలియన్ అంటారు. దేశానికి సియోరాలియన్ అనే దేశం. ఈ సియోరాలియన్ అనే దేశానికి మరి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అంటారు. అతని పేరు జూలియస్ మాడా బయో అనే వ్యక్తి సియోరాలియన్ కు నూతన అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఇలాంటి అంశాలు అన్నమాట. ఇలాంటి అందరూ కూడా వార్తల్లో ఉన్న విషయం మనం గమనించాలి. దీంతో పాటుగా ఇంకా మనకు 2018లో ఇవన్నీ కొత్త అపాయింట్మెంట్స్. ఇంకా 2018లో వార్తలు ఉన్న వాళ్ళలో మనం గమనించినట్లయితే ఈరోజు తెరీసా మే కూడా వార్తల్లో ఉంటారు. ఎవరు ఈ తెరీసా మే అంటే బ్రిటన్కి ప్రధానమంత్రిగా నియమితులైనటువంటి రెండో మహిళ ఈరోజు తెరీసా మే. మరి ఇటీవల కూడా ఆమె వార్తల్లో ఉన్నారు. బ్రెక్సిట్ కారణంగా ఆమె వార్తల్లో ఉన్నారు.
మరి తెరీసా మే బ్రిటన్కు 2వ మహిళా ప్రధానమంత్రి. మరి బ్రిటన్కి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు అంటే మార్గరెట్ థాచర్ బ్రిటన్కు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మహిళగా ఉన్నారు. దీంతో పాటుగా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడుగా వార్తల్లో ఉన్నారు. మరి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు వార్తల్లో వ్యక్తి ఎందుకు చెప్పొచ్చు అంటే అతను ఓకేనా ఈ యొక్క ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే అవార్డు రావడం ఇలా చాలా రకం. దాంతో పాటుగా ఈరోజు ఫ్రాన్స్లో ఓకేనా ఈ ఇంధనాలకు సంబంధించిన విషయంలో కొరత విషయంలో కానీ ఇంధనాలకు సంబంధించిన ధరలు పెరగడంలో కానీ అక్కడ ఉన్నటువంటి ట్యాక్సీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్యాక్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మాకు కనీస వేతనాలు కావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దాని ద్వారా కూడా ఫ్రాన్స్ అనేది వార్తల్లో ఉంది. కాబట్టి ఆ ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఎవరు అంటారు? ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు. మరి ఆ ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఎవరు అంటే అతని పేరు ఇమాన్యుయల్ మేక్రాన్. సో ఇలాంటి అంశం కూడా మనకి ఇంపార్టెంట్, ఇమాన్యుయల్ మేక్రాన్. దాంతో పాటుగా మరి ఈరోజు ఐర్లాండ్ దేశానికి ఒక ప్రధానమంత్రిగా ఒక భారత సంతతి వ్యక్తి కావడం జరిగింది. మరి ఐర్లాండ్ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఆ భారత సంతతి వ్యక్తి ఎవరంటే లియో వడాద్కర్. మరి లియో వడాద్కర్ కూడా వార్తల్లో ఉన్నారు. ఐర్లాండ్ దేశానికి ప్రధానమంత్రిగా అతి చిన్న వయసులో కావడం కూడా అతను లియో వడాద్కర్ వార్తలో ఉన్నాడు. భారత సంతతి వ్యక్తి కూడా లియో వడాద్కర్ వార్తలు ఉన్నాడు. ఇటీవల కాలంలో మరి ఐర్లాండ్ దేశంలో ఈ యొక్క గర్భస్రావాలని ఒక అనుమతించే ఒక చట్టం కూడా చేయడం జరిగింది ఐర్లాండ్ దేశంలో. దాన్ని సవితా చట్టం అంటారు. సో అలాంటి విషయంలో ఐర్లాండ్ దేశం వార్తలో ఉంది కాబట్టి ఐర్లాండ్ దేశ ప్రధానమంత్రి కూడా మనకి ఇంపార్టెంట్, అతనే లియో వడాద్కర్. సో ఇలాంటి మరొకసారి మనం బోర్డు పైన రాసిన వాటిపై ఒకసారి డిస్కస్ చేద్దాం, అంటే మనం ఒకసారి మాట్లాడదాం. మలేషియా ప్రధాని ప్రపంచంలో ఒక దేశానికి ఓకేనా ఎక్కువ వయసులో ప్రధానమంత్రి అయిన వారు కూడా ఎవరంటే మహతీర్ బిన్ మహమ్మద్, 92 సంవత్సరాల వయసు. ఈజిప్ట్ దేశానికి నూతన అధ్యక్షుడు అబ్దెల్ అల్ ఫతీహ్ సీసీ. సియోరాలియన్ కొత్త అధ్యక్షుడు జూలియస్ మాడా బయో. బ్రిటన్కు ప్రస్తుత మరి 2వ మహిళా ప్రధాని తెరీసా మే. ఫ్రాన్స్ దేశానికి అతి చిన్న వయసులో అధ్యక్షుడైన వారు ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్. తర్వాత ఐర్లాండ్ దేశానికి మరి ప్రస్తుత ప్రధాని, అంతేకాకుండా ఐర్లాండ్ దేశానికి ప్రధానమంత్రిగా అతి చిన్న వయసు నియమితులైన వారు, ఐర్లాండ్ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి భారత సంతతి వ్యక్తి ఎవరంటే లియో వడాద్కర్. సో ఇలాంటి అంశాలు, ఇలాంటి ఒక వార్తలు ఉన్నటువంటి వ్యక్తుల పైన మనం డిస్కస్ చేస్తున్నాం. సో మరి ఇండోనేషియా అధ్యక్షుడుగా మనకు వార్తల్లో ఉన్నాడు. ఇండోనేషియా అధ్యక్షుడు మరి ఎందుకు వార్తల్లో ఉన్నారంటే ఇండోనేషియా 2018లో కొన్ని ఒక ప్రకృతి వైపరీత్యాలని చూసింది. ఒక సునామీ రావడం, భూకంపం రావడం, దాంతో పాటుగా అక్కడ ఇండోనేషియాలో ఒక విమానయాన సంస్థకు అంటే లయన్ ఎయిర్ అనే ఒక విమానయాన సంస్థకు చెందినటువంటి విమానం అనేది కూలిపోవడం జరిగింది.